జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్, పట్టణ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యుడిపై నమోదైన ఫోక్సో కేసులో ప్రభుత్వం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. కేసులో సంబంధిత చట్టపరమైన సెక్షన్లు నమోదు చేయలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఆదర్శంగా ఉండాలని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా తొలి జెడ్పీ మాజీ చైర్మన్ దా వసంత్ గారు, గ్రామ శాఖ అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు మరియు వివిధ హోదాలున్న వేదిక మీద ఉన్న నాయకులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం ఇది జరుగుతున్నది. నిన్న కొన్ని టీవీలలో కూడా చూసినాం. మోడీ వస్తున్నాడు కనుక బండి సంజయ్ స్టేజ్ మీద కూడా విలోరం అని చెప్పి అనుకున్నాము. మంచిగా స్టేజ్ మీద దర్జా కూర్చుని పెట్టుకున్నారు. ఆయన ఒక స్లోగన్ తీసిండు, నిన్న బీసీనని నా మీద ఇది చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ అమ్మాయి కూడా బీసీనట. నీ కొడుకు అయితే ఏదైతే బలైన అమ్మాయి కూడా బీసీ అమ్మాయి. మరి ఎవరు చేస్తున్నారు? ఇలా ఓసీ రోజు చేస్తున్నారు. కావాలని చేసే అన్ని సొల్లు మాటలు మాట్లాడతాడు. నీ మాటలేం మాట్లాడరాదు, అన్ని సొల్లు మాటలే. ఇలా కేటీఆర్ పట్టుకొని కరిమేరకు వస్తే నువ్వు కేసీఆర్కే పుట్టినావా? మరి ఇప్పుడు నీ కొడుకు నీకే పుట్టిండా, మరి వరేలో పుట్టిండా? ఇటు దుర్మార్గం చేసిండు కదా. స్వచ్ఛంగా ఉన్న కేసీఆర్ కొడుకుని పట్టుకొని ఇదేంటి అని అడిగినందుకు నువ్వు కేసీఆర్ కొడుకువేనా, నువ్వు అట్లా ఇట్లా నోటికొచ్చిన మాటలు తిట్టావు, కేటీఆర్ తిట్టావు. అది ఇవాళ నీ కొడుకు సంగతి ఏదో చెప్పు. నీ కొడుకు వేసుకుంటా చూడు, ఇదివరకే గుండాజం చేసిండు, కేసులున్నాయి. ఇవన్నీ జరగక కూడా మళ్ళీ ఒక అగత్యం, ఒక అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద. ఆమెకి ఇంకా పాపం తెలియదు కూడా 17 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని 6 నెలల నుంచి ఆమెతో ప్రేమాయణం అని చెప్పి చేపించి ఆమెను గెస్ట్ హౌస్ తీసుకుపోయి, అక్కడికి ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆమెను ఇలా చెడగొట్టడం అయితే దానికి నువ్వు కారణం చెప్పాలి. నువ్వు మనిషివి అయితే, హోమ్ మినిస్టర్ అయితే, బీజేపీ పార్టీ ఏదైనా ఉంటే న్యాయమైన పార్టీ బీజేపీ పార్టీ, మేము న్యాయమే ఉంటాం, మేము రాముని భక్తులమే, ఈ నచ్చిన మీరు అందరూ రాముని భక్తులు కారని వాళ్ళు అనుకుంటారు. కానీ అందరం రాముని భక్తులమే, ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇలా మీరు అటువంటి భక్తులు కనుక ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం మీద మీరు అందరూ దాని మీద ప్రశ్నించాలి, ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు. ఎన్ని చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. నిన్న छोटे बड़े भाई पक्का కూర్చున్నారు, ఇద్దరు గుసగుసలు మాట్లాడుకున్నాడు. తు మాజావు మేర సాత్ మెంట్ కూడా నవ్వుతున్నాడు. కైసా ఆజాతో మై కాంగ్రెస్ పార్టీ కానీ కూడా అడుగుతలేడు. తెల్లారి ఆజా ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ నేను నియమం ఎట్లా వస్తానని కూడా అనే ముచ్చట్లు లేకుండా ఆజావు తుంబి మేర సాత్ మెంట్ జోరం మిల్కే అచ్చా కామ్ కరేంగే అని చెప్పి నేను చెప్తుంటే స్టేజ్ మీద నవ్వుకుంటూ కూర్చున్నాడు ముఖ్యమంత్రి కూడా. అంటే ఇద్దరు కలిసి ఒకటే మాట మీద. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గారు, మా పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ మంత్రి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రెస్ మీట్కు పిలవగా చేసిన మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నట్టయితే మరి అధికార మదంతో అరాచక పాలన నడుస్తూ ఉంది. ఇవాళ గత 3 రోజుల నుండి కూడా మరి ఫోక్సో కేసు బాధితురాలైనటువంటి 17 ఏళ్ల మైనర్ బాలిక, మరి ఫోక్సో కేసు నిందితుడైనటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ పైన కేసు నమోదైనా కూడా ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు. అంటే దీని పట్ల చూస్తే సామాన్యులకు ఒక న్యాయం, మరి పెద్దలకు ఒక న్యాయమా అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా మరి ఆ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మైనర్ బాలికకు అండగా ఉంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మొన్న కేటీఆర్ గారిని కరీంనగర్కి వస్తే వారు మాట్లాడిన పదజాలం పట్ల ఇవాళ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏదైతే రాజకీయంగా విమర్శ కాకుండా వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు పోయింది. ఈ రాజకీయాలకు కాకుండా రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్ గారు మాట్లాడింది, దాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు వ్యక్తిగత దూషణలు చేస్తే ఇలా ఏమనిపిస్తుందంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి వ్యవహారం చూస్తే అసలు ఒకరి మీద విమర్శ చేసేటప్పుడు, వ్యక్తిగతంగా విమర్శ చేసేటప్పుడు నా ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి, నేను చెప్తే వినటట్టు నీ ఇంట్లో నీ కొడుకే వినటట్టు లేడు,
ఇలా మంత్రి పదవి ఉంది కదా కేంద్రంలో మా నాన్న మంత్రి అని చెప్పేసి ఎట్లా చెప్తే అట్లా జరుగుతుందని చెప్పేసి ఇలా అధికార మదంతో ఇష్టారీతిన అరాచకం చేస్తుండే మీ కొడుకు. నువ్వు మాట్లాడే మాటలు ఇలా నువ్వు ఇంకొకరికి నీతులు చెప్పేటప్పుడు మన ఇల్లు చక్కగా ఉందా లేదా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఇలా మీరు మాట్లాడే భాష మీ యొక్క పదవికి అవమానకరంగా కలంకం తెచ్చే విధంగా ఉంది. మీ భాషనే కాకుండా మీ కుటుంబంలో మీ పుత్రుడు చేసినటువంటి పనులకు ఇవాళ ఒక మైనర్ బాలిక ఇవాళ మరి ఆ నిందితురాలు చాలా బాధపడి న్యాయం దొరకకుండా కూడా మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా ఒక వార్తలో విన్నాం. V6 రిపోర్టర్ సంగప్పకు వాళ్ళకు మధ్యలో జరిగినటువంటి సంభాషణలో ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏదన్నా అయితే డబ్బులు ఇస్తా క్లియర్ చేసుకో, నాతోటి పెట్టుకుంటే బాగుండే నకరాలు చేస్తా అని చెప్పేసి ఒక మాటలు మాట్లాడిందంటే ఇలా సభ్య సమాజం నీలాంటి వ్యక్తి కేంద్ర సహాయ మంత్రిలో ఉన్నాడు అని అంటే మరి సిగ్గుచేటు. సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ వాక్యాలు కానీ మీ చేతలు కానీ నేను వర్తించవు, పేరెంట్స్ వర్తిస్తాను. సో అమ్మాయిని లొంగ తీసుకొని అమ్మాయిని శారీరకంగా ఎక్కడ ఆడబిడ్డకు రక్షణమే? మోడీ గారు ఏం చేస్తున్నావు? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సంఘటన పూర్వపరాలు ఏదైతుందో నువ్వు వెలికి తీసే బాధ్యత మీపై లేదా సెంట్రల్ ఇంటెలిజెన్సీకి? ఇలా నీ మంత్రివర్గంలో సహచరుడు కాబట్టి కప్పిపుస్తావు కావచ్చు కాక, కానీ చట్టం అనేది గొప్పది అంటున్న చట్టం గొప్పది. తప్పకుండా ఏదైతుందో అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డ ఆమెకు ఈ సంఘటన సంఘకి సంబంధించిన సంఘటన ఈ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఏ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులు మన సమాజానికి ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగేటువంటి నాయకులు ఎవరైనా కానీ ఏదైతుందో వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలాగా పారదర్శకంగా ఆదర్శంగా నిలవాలి. అటువంటిది ఇవాళ ఏదైతుందో ఆయన ఏం ఆదర్శాలు చెప్తుండే ఏమో తోస్తలేదా, ఆమె ఏం ఆదర్శాలు చెప్తుండే తోస్తలేదని చెప్పంటా. నేను దయచేసి ఇప్పుడు ఆ భగీరథ పైన ఈ కిడ్నాపింగ్ ఏదైతున్నదో సెక్షన్ 87 ఆఫ్ BNS, సెక్షన్ 87 ఆఫ్ BNS ఇది 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. దీనికి 41A CRPC కూడా అప్లికేబుల్ కాదు. దీనికి 41A CRPC కూడా అప్లికేబుల్ కాదు. ది అదర్ 2 సెక్షన్స్ విచ్ ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ విత్ 5 years అంటే 5, 10, 20 సంవత్సరాలు పోతుంది. మొత్తం 20 సంవత్సరాలు పోతుందని చెప్పంటున్నాను. ఈమె రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడో ఏందో నాకు తెలియదా? నీకు ఎట్లా మోడీ గారు అండ దొరుకుతుందని చెప్పని ఇలా మోడీ గారి సహచరులు ఏం చేసినా నేను కళ్ళకు గంతలు కట్టుకుంటా అన్నట్టుందా? రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో మోడీ గారికి అండ దొరుకుతుంది కాబట్టి మోడీ గారి సహచరులు ఎన్ని నేరాలు చేసినా కానీ నేను కళ్ళకు గంతలు కట్టుకుంటా అన్నట్టుందా అని చెప్పి అంటున్నాను. దాని కరీంనగర్ సంఘటనలే ఉదాహరణ. దురదృష్టం ఏంటంటే ఇది కూడా కరీంనగర్కు ముడిపడి ఉండటం నిజంగా కూడా కొంత కరీంనగర్ జిల్లా ఇవాళ ఇటువంటి చర్చలు రావడం బాధాకరమే. ఏదైనా మంచి కోసం చర్చకు రావాలి. ఒకప్పుడు కరీంనగర్ అంటే ఉద్యమాలకు ప్రతీక. ఒకప్పుడు కరీంనగర్ ఉద్యమాలకు ప్రత్యేక ఉంది. 20 సంవత్సరాల శిక్ష ఉంది. 20 సంవత్సరాల శిక్ష ఆరోపింపబడేటువంటి ఒక నేరస్తుడు ఒక ABVP కార్యకర్త. మరి బండి సంజయ్ గారు చెప్పాలి ఆయన కొడుకు ABVP అవుతాడో కాడో. మరి ఆయన బీజేపీ నాయకుడు, ఆయన ABVPకి వెళ్ళి ఉద్భవించిండు. మరి ఆయన కొడుకు దానికి అనుబంధంగా ఉన్నాడా లేడా? సాధారణ ఎవరే కానీ ఒక రాజకీయ నాయకుల కుటుంబం ఏదైతుందో దానికి అనుగుణంగా కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారని చెప్పి భావిస్తారు. ఇవాళ ఏదైతుందో ఇంత నేరం చేసి కూడా అసలు నేరమే జరగలేదన్నట్టు
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి. ఇవాళ కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి అని అంటే రాష్ట్రాలలో శాంతి భద్రతలను సమీక్షిస్తారు. ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి ఏదైతుందో రాష్ట్రాలలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు. రాష్ట్రాలలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు. కేంద్రం ఏం చేస్తుంది? రాష్ట్రాలలో ఉండేట శాంతి భద్రతల పర్యవేక్షణ ఏ విధంగా కొనసాగుతున్నది దాన్ని సమీక్షించి ఎక్కడైతే శాంతి భద్రతలు క్షీణిస్తాయో అక్కడ ఏదైతుందో ఆ ప్రభుత్వాలు రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు బండి సంజయ్ గారు నిర్వర్తించేటువంటి ఒక బాధ్యత, పదవి దయచేసి అది గుర్తు తెచ్చుకోవాలి. రాష్ట్రాలలో శాంతి భద్రతలు సమీక్షించేటువంటి ఒక బాధ్యత ఆయనపై ఉన్నది. ఇలా హోంమంత్రి ఏదైతుందో పర్యవేక్షించేటోడు పర్యవేక్షించాడు, దానిపై కామెంట్ లేదు. సమీక్షించేటోడు ఏదైతుందో స్వయంగా ఆయన కుటుంబ సభ్యుడే నేరం చేస్తాడు. కట్టుబడి ఉన్నటువంటి ఒక పార్టీగా చెప్పడం జరుగుతుంది. మోడీ గారు అంటే భారత ప్రధానంగా ఆయన నినాదం ఏదైతుందో బేటీ బచావ్, ఆడబిడ్డను సంరక్షించు అనేది ఆయన ప్రధాన నినాదం. ఆ నినాదంతో ఏదైతుందో ఇవాళ వాళ్ళ అధికారం రావడం జరిగింది. ఇవాళ ఏ బేటీ బచావ్ అనే నినాదంతో నువ్వు అధికారం రావడం జరిగిందో, బేటీ బచావ్ అంటే ఆడబిడ్డను సంరక్షించు. ఒకవైపు ఏదైతుందో భారత ప్రధాని మోడీ గారు ఆడబిడ్డను సంరక్షించు అని చెప్తుంటే, ఆయన మంత్రివర్గంలోనే సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఇలా భగీరథ్ గారు ఏదైతున్నదో ఆడబిడ్డ మానభంగానికి పాల్పడటం ఇలా మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇలా హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మరి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను నేను. అదే బండి సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఒక క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినా చెప్పిండే. నువ్వు నిజంగానే క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినట్టయితే ఇవాళ నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్తనే కదా. నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్తని అందరూ భావిస్తారు. బికాజ్ యువర్ అనే బీజేపీ లీడర్. నీ కుటుంబ సభ్యులందరూ కూడా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారని చెప్పని భావిస్తారు. నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్త అని చెప్పని భావిస్తారు. మరి అటువంటి ఒక ఏబీవీపీ కార్యకర్తగా భావించేటువంటి ఒక విద్యార్థి నాయకుడు యాంటీ ర్యాగింగ్కు పాల్పడమే కాకుండా గతంలో ఆయనపై ఏది ఇస్తుందో మహేంద్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి చర్యలు తీసుకోవడం జరిగింది. ఏది ఇస్తుందో ఇది బాగా పటిష్టంగా ఉండాలని చెప్పి 10 సంవత్సరాలు చేసిండు. అటువంటి ఒక చట్టం నేరం చేసినటువంటి వ్యక్తిని నువ్వు చట్టానికి అప్పగించకుండా చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులకు విన్నవించకుండా నేనేం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినావు అని చెప్పంటే యు ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్ బండి సంజయ్ గారు. కాబట్టి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల శాఖ విద్యాసాగరరావు గారు వసంత మేము ఏదైతుందో వీఆర్ డిమాండింగ్, నీకు ఏమాత్రం నైతికత ఉన్నా నువ్వు నీ సభ సమావేశంలో నువ్వు ఒక క్రమశిక్షణ గల రాజకీయ పార్టీకి వెళ్ళి వచ్చిన నేను ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏబీవీపీ కార్యకర్తగా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఎదిగొచ్చిన. ఎస్, మనం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగొచ్చినవి నీ కుటుంబం లోపల ఏది ఇస్తుందో నీ కుటుంబాన్ని నువ్వు క్రమశిక్షణగా పెంచాలని పెంచద్దే. నీ కుటుంబాన్ని క్రమశిక్షణ లోపల పెంచలేనప్పుడు నువ్వు దేశానికి ఏ క్రమశిక్షణ నేర్పిస్తావు? దేశానికి ఏం క్రమశిక్షణ నేర్పిస్తావు అని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ జరిగిన నేరం ఏదైతుందో ఒక ఆడబిడ్డ, మైనర్ ఆడబిడ్డ
బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావ్. వీళ్ళ ఆడబిడ్డలు ఏదైతుందో విద్యకు సంబంధించి కళాశాలలు పోవాలని చెప్పంటే ఇటువంటి మరి వీళ్ళని ఏమన్నా తోస్తులేని చెప్పంటున్నాను నేను. అధికార మదంతో ఏదైతున్నదో అధికార మదంతో వీళ్ళ ఆడబిడ్డలు లొంగ తీసుకునే చర్యలు చేపట్టడం, ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది కాదు. ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది